హైదరాబాద్ లో ప్రభుత్వ భూముల పరిరక్షణపై హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. ఒక్క రోజులోనే నగరంలోని 3 కీలక ప్రాంతాల్లో 840 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణ నుంచి కాపాడేందుకు ఫెన్సింగ్ పనులు చేపట్టింది. వీటి మార్కెట్ విలువ 30,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శంషాబాద్, రాయదుర్గం కంటోన్మెంట్ ప్రాంతాల్లో రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల సమన్వయంతో హైడ్రా ఈ చర్యలు చేపట్టింది. నగరం నలువైపులా హైడ్రా భారీ ఆపరేషన్స్ చేపట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల రెవెన్యూ అధికారుల విజ్ఞప్తితో రంగంలోకి దిగిన హైడ్రా పోలీసు బందోబస్తు ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ భూమి సమస్యకు పరిష్కారం చూపుతూ వాటన్నింటినీ ఆధీనంలోకి తీసుకుంది హైడ్రా. ఒకే రోజులో మొత్తం 840 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించే చర్యలు చేపట్టారు అధికారులు. ఈ భూములు ఎంతో విలువైనవిగా అధికారులు చెబుతున్నారు. మార్కెట్ లెక్కల ప్రకారం 30,000 కోట్లకు పైగా విలువ ఉంటుందని అధికారులు చెబుతున్నమాట. రాయదుర్గంలోని 84 ఎకరాలు, కంటోన్మెంట్ పరిధిలోని 106 ఎకరాలు, శంషాబాద్లోని 650 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణ నుంచి విడిపించి ఫెన్సింగ్ వేశారు. రాయదుర్గంలో ప్రభుత్వ భూమిలోకి చొరబడి గజాల వారీగా ప్లాట్లు విక్రయిస్తున్న వారిపై చర్యలు ప్రారంభించిన అధికారులు కంటోన్మెంట్లో జిఎల్ఆర్ రికార్డుల్లో నమోదైన ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ ని ఏర్పాటు చేశారు. శంషాబాద్ లో 1954 ఖాస్రా పహానీ ప్రకారం ప్రభుత్వ భూమిగా నమోదైన 650 ఎకరాల్లో ఫామ్ హౌస్లు, వ్యవసాయం పేరుతో జరిగిన ఆక్రమణను గుర్తించారు. కొండలను పేల్చడం, వన్యప్రాణుల సంచారానికి ఆటంకాలు కలిగించడం వంటి అంశాలపైన అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వ భూములను కాపాడడంతో పాటు భవిష్యత్తులో కొత్త ఆక్రమణకు అవకాశం లేకుండా శాశ్వత రక్షణ చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు హైడ్రా అధికారులు. హైడ్రా కమిషనర్ జిందాబాద్, హైడ్రా కమిషనర్ జిందాబాద్, హైడ్రా కమిషనర్